ओम श्री साई राम। माता रामो मत् पिता रामचंद्रः, स्वामी रामो मत् सखा रामचंद्रः, सर्वस्व में रामचंद्रो दयालुः, నాణ్యం జానే నైవ నజానే. శ్రీరామనవమి సందర్భంగా మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం రామాయణ కథా సంపుటిలో అరణ్యకాండలో కొన్ని అద్భుత ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తండ్రి అయిన దశరథుని ఆజ్ఞ మేరకు అరణ్యవాసానికి సిద్ధమైన రామునితో సీతా లక్ష్మణులు కూడా బయలుదేరారు. రాళ్ళు పరిచిన నేలపై ముళ్ళు నిండిన దారి గుండా సీతారామ లక్ష్మణులు నడుస్తూ ప్రయాణిస్తున్నారు. దండకారణ్యంలో అడుగడుగున ముని ఆశ్రమాలు ఉన్నాయి. ఆ మునులు వీరిని చూసి సత్కారాలు చేసి రాక్షసులను కలుగుతున్న బాధలు రామునికి విన్నవించుకున్నారు. రాక్షసుని చంపి మునులను రక్షిస్తానని రాముడు మునులకు అభయం ఇచ్చారు. మార్గ మధ్యంలో వారికి అగస్త్య మహాముని ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత ఆయన సూచన మేరకు అక్కడికి సమీపంలో గోదావరి తీరాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకుని సీతారామలక్ష్మణులు ఉన్నారు. పంచవటిలో ప్రకృతి ఆస్వాదిస్తూ సీతారామలక్ష్మణులు సంతోషంగా అరణ్యవాసాన్ని కొనసాగిస్తున్నారు. ఒకనాడు రావణాసురుని చెల్లెలు శూర్పణఖ అక్కడికి వచ్చింది. రాముని అందం చూసి మోహించింది. అప్పుడు రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు రెండూ కోసాడు. హాహాకారాలు చేస్తూ అక్కడి నుంచి పంచవటిని విడిచి శూర్పణఖ వెళ్ళిపోయింది. లంకలో రావణుడు కొలువు తీరి ఉండగా శూర్పణఖ వికృత ఆకారంతో బోరున విలపిస్తూ సభలోకి వచ్చింది. సంగతి ఏమిటని రావణాసురుడు అడగగా జరిగిన విషయాన్ని శూర్పణఖ వివరించింది. సీత అపరంజి బొమ్మ అని, రావణాసురుడికి సరైన జోడి అని, ఆమెను ఎలాగైనా తెచ్చి ఏలుకోమని శూర్పణఖ రావణాసురుడు ఉసుగొల్పింది. శూర్పణఖ మాటలు రావణాసురుడు కోపం కలిగించాయి. వెంటనే మారీచుని పిలిపించి తన మాయా కుట్రను వివరించాడు. ఆ పథకం ప్రకారం మారీచుడు బంగారు జింక రూపం ధరించి సీతను ఆకర్షించాడు. తన కోసం ఆ బంగారు జింకను పట్టి తెమ్మని రాముడిని కోరింది. ప్రపంచంలో బంగారు జింకలు ఉండవని, ఇదంతా రాక్షస మాయ అని రాముడు ఎంత వారించినా సీత వినలేదు. సీతమ్మ వారి కోరిక మేర బంగారు జింకను వెతుక్కుంటూ వెళ్ళాడు శ్రీరాముడు. కొంత సమయంలోనే హా సీత, హా లక్ష్మణ అని రాముని గొంతులో మారీచుని మాయా కేకలు వినపడ్డాయి. ఆర్తనాదాలు విన్న సీత రామునికి ఏమైందో అని కంగారు పడి లక్ష్మణుని శ్రీరాముడి జాడ తెలుసుకోవడానికి వెళ్ళమంది. ఇదంతా రాక్షస మాయ అని తెలిసినప్పటికీ సీతమ్మ వారి మాట కాదనలేక పర్ణశాల ముందు ఒక రక్షారేఖని గీసి ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని దాటవద్దని సీతమ్మకు చెప్పి శ్రీరాముని వెతుక్కుంటూ వెళ్ళాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు వెళ్ళిన కొద్ది క్షణాలకే ఒక సన్యాసి ఆశ్రమానికి వచ్చి భవతి భిక్షాం దేహి అని అరిచాడు. సీతమ్మ భిక్షని తీసుకుని బయటకు వచ్చింది. ఆ సన్యాసి గీత దాటి లోపలికి రాయలాగా తను నిలిచిన చోట నుండి కదలేదు. విధి లేక సీత భిక్ష వేయాలని లక్ష్మణ రేఖ దాటి వచ్చింది. అంతే, మరో క్షణంలోనే ఆమెను ఎత్తుకుని ఆ కపట సన్యాసి ఆకాశానికి ఎగిరాడు. అతడు ఎవరో కాదు, 10 తలల రావణాసురుడు. ఆమె చేసేదేమీ లేక విలపించసాగింది. ఎవరైనా కనిపిస్తారేమోనని అన్ని వేపులకు చూస్తుంది. రావణాసురుని వారిస్తూ మధ్య మధ్య రాముని పిలుస్తూ తనని రక్షించమన్న సీతమ్మ కేకలు జటాయువుకు వినిపించాయి. ఎవరో దుష్టుడు శ్రీరాముడి భార్య సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళిపోతున్నట్టు గ్రహించాడు జటాయు. చాలా ముసలివాడైన జటాయు రావణాసురుడితో పోరాడడానికి శక్తి లేదు. కానీ ఏమీ చేయలేక ఊరికే చూస్తుండడం మంచిది కాదని, ఆపదలో ఉన్న స్త్రీని రక్షించడం తన కర్తవ్యం అని అనుకున్నాడు. ఈ పవిత్ర కార్యంలో తన ప్రాణాలు పోయినా సరే తన శక్తి కొలది పూనుకున్నాడు జటాయువు. వెంటనే లేచి ఒక్కసారికి ఆకాశాన్ని ఎగిరి రావణాసురుని వెంటబడి మంచి మాటలతో మందలించాడు. సామధాన భేదాలతో పక్షిరాజు లంకాధిపతికి బుద్ధి చెప్పాలని శతప్రయత్నం చేశాడు. లాభం కనిపించలేదు. చివరికి జటాయుకు దండోపాయమే శరణ్యమైంది. అంతరిక్షంలో రావణ జటాయులకు తీవ్ర యుద్ధం జరిగింది.
రావణాసురుడు బాణాలతో యుద్ధం చేస్తే జటాయు వాడైన గోళ్ళతో చేశాడు. రావణాసురుడు వేసిన 10 బాణాలు జటాయు గోళ్ళతో చీల్చివేశాడు. రావణాసురుడు బాణవర్షం కురిపించాడు. కానీ దీనికి భయపడిన జటాయు రెక్కలతో రావణాసురుని కవచాన్ని, రథాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. చివరికి రావణాసురుడు సీతను పట్టుకుని కిందకి దిగాడు. జటాయు రావణాసురుడు వీపు మీద కూర్చుని ముక్కుతో రక్కి రక్కి ఉక్కిరి బిక్కిరి చేశాడు. సీతాదేవిని నేల మీద దించి రావణాసురుడు జటాయుతో మళ్ళా యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధమే జరిగింది. ఆ పక్షి బాధ భరించలేని రావణాసురుడు తన ఖడ్గంతో జటాయు రెక్కలు నరికాడు. అంతే, ఆ పక్షి రామనామం జపిస్తూ నేల కూలింది. సీతాదేవిని పట్టుకుని రావణాసురుడు ఎగిరి లంకకు చేరాడు. రావణాసురుడు సీతను అపహరించుకొని పోయిన కొద్దిసేపటికే రామలక్ష్మణులు ఆశ్రమానికి వచ్చారు. అక్కడ సీత కనిపించకపోవడంతో కలత చెంది ఇద్దరూ వెతకటం మొదలుపెట్టారు. దారిలో వారికి కొన ఊపిరితోన్న జటాయుని చూశారు. రాముని చూడగానే జటాయువుకు ప్రాణం లేచి వచ్చింది. సీత జాడ రాముడికి వివరించాలని ప్రాణాలు ఉగ్గబెట్టి బతుకున్నాడు. రావణాసురుడు సీతాదేవితో పాటు తన ప్రాణాల్ని అపహరించాడని చెప్పాడు. అన్నదమ్ములు ఇద్దరూ దగ్గర లేని సమయం చూసి రావణాసురుడు వచ్చి సీతాదేవిని బలవంతంగా తీసుకెళ్ళిపోయాడని, అమ్మను కాపాడటానికి తన దుష్ట రాక్షసుడితో పోరాడని చెప్పి ప్రాణాలు వదిలాడు. జటాయు మరణానికి రామలక్ష్మణులు శోకించారు. అనేక సంవత్సరాలు దండకారిన జటాయు చిరాయువుగా ఉండవలసిన వాడు. తన కోసం తను చాలించాడని రాముడు లక్ష్మణుడితో చెప్పి దుఃఖించాడు. పశుపక్షాదులలో కూడా సాధువులు, ధర్మాత్ములు, పుణ్యాత్ములు ఉంటారని సీత కనిపించకపోవడం అనే బాధ కంటే జటాయు మరణించడం మరీ బాధగా ఉందని చెప్పాడు రాముడు. తన తండ్రి దశరథ మహారాజుకు దహన సంస్కారాలు చేయలేకపోయిన రాముడు తండ్రి లాంటి వాడు. తండ్రికి ప్రాణమిత్రుడైన జటాయుకు అంతిమ సంస్కారాలు చేసి రుణం తీర్చుకున్నాడు. ధనుర్బాణాలు ధరించి నడిచి వెళ్తున్న రామలక్ష్మణులకు మహాభక్తురాలైన ముసలి శబరి కనిపించింది. శబరి బోయకులంలో పుట్టింది. పంపా నదీ తీరాన మతంగ మహర్షి ఆశ్రమంలో పెరిగింది. ఆశ్రమంలోనే మునుల మాటల్లో రాముని గురించి విన్నది. విష్ణుమూర్తి అవతారం అని గ్రహించింది. రాక్షస సంహారం చేసి వీరుడని తెలుసుకుంది. సీతా లక్ష్మణ సమేతుడై రాముడు వస్తుందని తెలిసి అతన్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని మతంగ మహర్షి రాముడి గురించి చెప్పిన మాటలు రెట్టింపు చేసే రాముని రూపురేఖలు చూసి తరించాలని అనుకుంది. రామ సందర్శనం కోసమే ఆమె జీవించి ఉంది. అందుకే వేకువజామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్లు తెచ్చేది. పూలు పళ్ళు తెచ్చేది. పూలను మాల కట్టేది, అలంకరించేది. పళ్ళను ఫలహారంగా రాముడు వస్తే పెట్టడానికి సిద్ధంగా ఉంచాడు. ఆ రోజు రాముడు వస్తాడన్నట్టు ఏ రోజుకి ఆ రోజు ఎంతో ఎదురు చూసేది. రోజులు, నెలలు, సంవత్సరాలు విసుగు విరామం లేకుండా ఎదురు చూపులతోనే గడిపింది శబరి. దివ్యమంగళ విగ్రహ స్వరూపుడైన రాముడిని చూసి ఆమె కనులు ఆనంద బాష్పాలు వర్షించాయి. గొంతు గద్గదమైంది. ఆ రామయ్య తండ్రిని తన కుటీరానికి తీసుకుని వెళ్ళి తీయటి పళ్ళు ఫలహారంగా పెట్టింది. పంపా నదీ తీరాన ఏరి తెచ్చిన పళ్ళు శబరి ముందు కొరికి రుచైన వాటిని రామయ్యకు అందించింది. పుల్లటి పండ్లను పారవేసింది. ఎంగిలి పండ్లైన నిర్మలమైన భక్తితో సమర్పించినందుకు రాముడు వాటిని నోరారా కడుపారా భుజించాడు. శబరిని అనుగ్రహించి సీతను వెతుక్కుంటూ వెళ్తూ రాముడు ముందడుగు వేశాడు. లక్ష్మణుడు అనుసరించాడు. రామాయణంలో అరణ్యకాండ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ప్రపంచంలో అన్ని విషయాలు, వస్తువులు మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. వాటి అందం, వాటి వల్ల వచ్చే ఆనందం కొంతకాలమే ఉంటాయి. అందుకే మన కోరికలు అన్నీ భగవంతుని వైపే పెట్టుకోవాలి. అవే మనకు శాశ్వతమైన ఆనందాన్ని అందిస్తాయి. కష్టంలో ఉన్నవారికి మన శక్తి మేరకు సహాయం చేయాలి, ఆదుకునే ప్రయత్నం చేయాలి. దానివల్లనే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందగలం. మనకు సహాయం చేసిన వారికి ఎప్పుడూ కృతజ్ఞత చూపాలి. భగవంతుని అనుగ్రహానికి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని పొందటానికి మన కులము, పాండిత్యము, ప్రతిభ అవసరం లేదని
భగవంతుని పట్ల నిర్మలమైన ప్రేమ ఒక్కటే చాలని శబరి మనకు చెప్తుంది. జై సాయిరామ్.